ఈ సమయంలో పల్లెలు అనే పాట గురించి ఒక మెసేజ్ ఇచ్చినాడు. ఆ పల్లెల పాట ఏ విధంగా అంటే 12 అక్టోబర్ 2021 ఒక సహోదరుడితో నేను మాట్లాడుతుంటే మేము ఒక బ్రదర్ గురించి మాట్లాడుకున్నాం. ఆయన అబ్రహం అనే వ్యక్తి మామూలు వ్యక్తి అండి, సీదా సాదా, అసలు మనిషిలో పెద్ద ఒక ఇదే లేదు. కానీ ఆయన గురించి ఏంటి, ఒకరోజు పాస్టర్ గారు ఏం చెప్పారంటే ఆయన 3 ఇల్లులు కొనేసాడంట. ఏం పని అది, పల్లీలు అమ్మడం, చిన్న పల్లె, పొద్దున్న నుంచి రాత్రి వరకు కూడా తిరుగుతూ పొద్దున తీసుకున్న సరుకంతా కూడా ఈ సాయంత్రం అమ్మేస్తుంటే ఎంతనో డబ్బులు ఆదాయంతో 3 ఇల్లులు కొన్నాడని చెప్పి మేము నవ్వుతున్నప్పుడు అదే టైంలో ప్రభు నాకు పల్లెలు అనే పాటని ఇచ్చినాడు. మరి ఈ రోజు ఇప్పుడు పాస్టర్ హెన్రీ మోసెస్ దాని ఆడియో రిలీజ్ అనేది చేస్తారు. దానికి ఈరోజు సాయంత్రం 5 గంటలకి. హల్లెలూయా! అంతా కూడా ప్రపంచం అంతా కూడా చూస్తుంది, మనమందరూ కూడా చూడాలని నా హృదయ వాంఛ. నౌ ఐ రిక్వెస్ట్ మై గుడ్ ఫ్రెండ్ పాస్టర్ హెన్రీ మోసెస్ టు బ్లెస్ దిస్ సాంగ్ అండ్ రిలీజ్ ద ఆడియో రిలీజ్ ఆఫ్ ఇట్ టుడే. ఓకే, ఇది తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధ నామములో ఈ యొక్క నూతన గీతాన్ని మేము రిలీజ్ చేస్తున్నాము. దేవుడు నామం మహిమ కలుగును గాక. ఈ పాట పల్లీలు అనేది నాకు అక్టోబర్ లో దేవుడు ఇచ్చి ఉంటుండగా 22లో పోయిన సంవత్సరంలో నరేష్ అండ్ అరుణ్ అని చెప్పి వాళ్ళిద్దరూ పరిచయం, మంచి యవనస్తులు, చాలా తరగతి వాళ్ళకి ఈ మ్యూజిక్ ప్రొడక్షన్లో ఉంది. దీనికి మంచి మ్యూజిక్ ఇచ్చినారు. వారి గురించి ప్రార్థన చేయండి. వాళ్ళిద్దరూ కూడా చాలా అప్పుల బాధలో, ఈ కోవిడ్ వల్ల వాళ్ళకి మ్యూజిక్ ప్రోగ్రామ్స్ దొరకక వాళ్ళు చాలా అప్పుల పాలవుతున్నారు. వారి గురించి ప్రార్థన చేయండి. వాళ్ళ దేవుడు ఇంకా ఆర్థికంగా కాదు, ఈ పాటలు అనేది కూడా అన్నిట్లో కూడా వాళ్ళు వరదిలినట్టు వారి గురించి ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజు మరి పల్లీలు ఈ పాట రిలీజ్ లో ప్రభు నాకు 18 పల్లీలు అని చెప్పేసి ఆ పేరుతో ఒక మెసేజ్ ఇచ్చినారు. ఎన్ని పల్లీలు? 18 పల్లీలు అనేది వాటికి నేను 3 కిలోల పల్లీలు కొన్నాను ఈ పాటకి వాడుకోవడానికి. ఇంకా ఏదైతే ఆ వీడియోస్కి చేసాక మిగిలిపోయిందో అది ఏం చేయాలి, అందరూ పంచిపెట్టాలి కదా, ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఉండకూడదు కదా. అందుకే నేను 18 అని చెప్పేసి అట్లా పెట్టాను. ఈ 18 కూడా ఏంటిది, ఇక్కడ పరిశుద్ధాత్మ ఒక వరాలు కొరింథీయుల పత్రికలో ఉంది. ఇక్కడ 9 ఉన్నాయి. ఇక్కడ దేవుడు ఒక ఆత్మ ఫలం. ఇందులో ఎన్ని ఉన్నాయి? 9. 9 9 18. కావున ఆ 18 ప్యాకెట్స్ ఇప్పుడు నేను ఇంకా మాట్లాడుతున్నప్పుడే ఒక 4 యవనస్తులు వస్తారా ప్లీజ్, అక్కడ 4 ప్లేట్లు ఉన్నాయి, అందరికీ ఒక్కొక్కటి ప్యాకెట్ కావాలంటే లెక్క పెట్టుకోవచ్చును, ఉందా లేదా, తక్కువ ఉంటే వీలైతే నేను ఇస్తాను. ఇప్పుడు మీ పాస్టర్ గారు ఏమన్నారంటే, అయ్యా నేను రిలీజ్ చేస్తుంటే నాకేమి ఇస్తామని చెప్పి అన్నాడు. నేనేం చెప్పినాను, నీ సంఘము వదిలిపెడితే ఇంకా మిగిలిన పల్లి నీకు ఇస్తాను, ముడగట్టి అన్నాను. ఎక్కడమ్మా, త్వరగా ఎందుకంటే టైం లేదు. ఇప్పుడు తినేది అందరూ కూడా ఒకేసారి కాదు, ఒకవేళ మీరు తిన్నా కూడా పర్వాలేదు. 9 ఒక చేతిలో 9 వేరే చేతిలో పెట్టుకొని మీరు ప్రభా నాకు ఈ 9 కృపావరములు దయచేయండి నాయన, ఈ 9 కృపావరాలు మా పాస్టర్ గారికి దయచేయండి నాయన, ఈ 9 లక్షణాలతో కూడిన ఆత్మ ఫలం నాకు దయచేయండి నాయన అని చెప్పి అట్లా ప్రార్థన పూర్వకంగా ఏంటండి, ఇది పల్లీలు 9 ఒక చేతిలో, మరో 9 వేరే చేతిలో పెట్టుకునేసి దేవుడు ఒక కృపా వరములు, దేవుడు ఒక కృపా ఫలము, అది ఏమేమైనదో అవి పూర్తిగా నాలో దయచేయండి నాయన అని చెప్పి ప్రార్థన చేస్తూ నవ్వుతూ విశ్వాసముతో అడగాలని చెప్పి మీతో బ్రతిమలాడుతుంటున్నా. తినమని చెప్పి, సంతోషంగా తినమని చెప్పి, ఆత్మీయంగా తినాలని చెప్పేసి. హల్లెలూయా. 9 ఉందా అందరికి? 9 అబ్బా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 9 ఉందమ్మా? ఉందా?
9 ఉందా? 9 ఉందా? 18. ఓకే, 9 ఒక చేతిలో, 9 మరో వేరు చేతిలో పెట్టుకోండి. లేదమ్మా, పొట్లం తీసుకోలేదా? అయ్యో బాబు, ఇక్కడ ఈమెకు అందలేదంటమ్మా. పోయిన సంవత్సరము అడిగిన దానికంటే రిలీజ్ అప్పుడు ప్రభు నీ ఒక్కొక్కరికి ఏమి ఇచ్చినాడు? ఎన్ని? 3 ఇచ్చినాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఆ ముగ్గురు వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు పల్లీలు అంటే ఏంటిది? 9 కృపావరాలు, 9 ఆత్మ పండు. ఒక్కటే అది, అంటే దాన్ని వీడి చేయడానికి లేదు. ఇక్కడ చూడండి, ఇది ఏముంది? ఇక్కడ చూడండి, ఇదేం ఏం పండు? ఆరెంజ్. కానీ అందులో ఎన్ని తొనలు ఉన్నాయి? అంటే అంటే తొనలుగా ఉన్నాయి. ఇందులో మన దేవుడు గ్రంథంలో ఎన్ని తొనలు ఇచ్చినాడు? ఇక్కడ 9. హల్లెలూయా. కాబట్టి మనం ఏమనుకుంటాము? నాకు ఈ వరం కావాలి, భాష వరం కావాలి అని చెప్పాల్సి అనుకుంటాం. కానీ ఆ 12వ అధ్యాయం కొరింథీయుల పత్రిక అయినాక 13వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఆయన ఏం చెప్తాడు? ఇవన్నీ బాగానే ఉంది, కానీ అందరూ ప్రవచన వరం కావాలని మీరు అందరూ భాషలాడడం బాగానే ఉంది, కానీ వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి? ప్రేమ అండి. ప్రేమ లేనిదే ఈ వరాల కోసం ఎందుకు? నిన్ను నీవే ఎక్కువగా చేసుకోవడానిక? దేని గురించి ఈ వరాలు? ఇతరులకు పరిచర్య చేయడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వరాలు దేవుడు దేనికి ఇస్తున్నాడండి? నువ్వు భాషలు మాట్లాడుతుంటే నిన్ను నీవే నువ్వు క్షమాభివృద్ధి కలిగించు. వెనక నువ్వు భాషలు మాట్లాడుతుంటే అవిశ్వాసులకి విశ్వాసంలో రావడానికి సాధ్యపరుస్తావు. నువ్వు ప్రవచనాలు చెప్తుంటే సమయానికి నువ్వు నీ ద్వారా క్షమాభివృద్ధి దేవుడు కలిగిస్తాడు. హల్లెలూయా. అద్భుతములు, స్వస్థత వరాలు ఇవన్నీ కూడా ఎట్లా ఉండాలండి? ప్రవహించాలి. హల్లెలూయా. దప్పిక గలవారులారా మీరు నా యొద్దకి రండి, నేను మీకు జీవజలములు ఇచ్చేదని చెప్పి మీ కడుపు నిండా జీవజలాలు ఉండాలి. హల్లెలూయా. ఎవరినైనా చూస్తే, రోగిని చూస్తే మీలో ఏం పుట్టుకుని రావాలండి? దయ కూడా. నేను మన దినము నేను శాంతిగా నడుస్తుంటే కుమ్మరయ్య అని చెప్పి అక్కడ వాచ్మెన్గా ఎదురుకు ఆయన ఉండాలి. కూర్చుని ఎండలో గోక్కుంటూ ఉండాలి. అది నేను దాటిపోయి వెళ్ళిపోయినాను. నాకు కూడా గోకుడు రోగం ఉంది. ఇద్దరు కూడా మేము సంగతితో చెప్పినాను, అమ్మా నా గురించి ప్రార్థన చేయండి. కానీ చాలా కష్టం అది, ఎవరికి అర్థం కాదు. అది నొప్పి కాదు, పెద్ద జ్వరం కాదు. కానీ ఆ గోకుతుంటే నేను దాటి వెళ్ళిపోతే అప్పుడు ప్రభు ఆత్మ చెప్తుంది, నీ బాధపడ్డావు కదా, మరి అతనికి నువ్వేం చేస్తావని చెప్పి మళ్ళీ తిరిగి ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థన చేశాను. నిన్నటి దినం వాకింగ్ చేస్తుంటే ఆయన నన్ను ఎదుర్కొని తగ్గింది, కొంచెం తగ్గింది, చాలా తగ్గిందని చెప్పి అన్నాడు. హల్లెలూయా. చేసింది ఏంటండి? ఒట్టి పోయింది ఏనండి? దయతో నిండుకొని ఉండాలి. ఇతరులు బాధపడుతుంటే వాళ్ళలో దయతో ప్రభు చూసి ఆ విడుదల ఇచ్చినాడు ఆ దయ్యముల నుంచి. నా మీద ఆ జాలి, కనికరం అనేది కూడా చూపించి అని చెప్పి ఉన్నాడు అని చెప్పేసి అతను కూడా గుర్తించినాడు, దయ్యంతో పట్టిన వ్యక్తి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఇది మన ద్వారా ప్రభు కార్యాలు జరిగించాలి. ఈ కృపావరాలు పొందింది దేనికండి? ఇతరులకి, నీ గురించి నీకే, సంఘానికి, లోకానికి. ప్రభు నీలో ఉండేది ఆత్మ ప్రత్యక్షతలు అంటారు. ఇదేంటిది? వరాలు కాదు, దీనిని ఏమంటారు? ఆత్మ ప్రత్యక్షతలు. ప్రైజ్ ది లార్డ్. అంటే పరిశుద్ధాత్మ నీలో ఉండి పరిశుద్ధాత్మ ద్వారా ఇతరుల్ని దీవించడానికి, ముట్టడానికి, తండ్రి దగ్గర నడిపించడానికి ఆత్మ సహాయం చేస్తుంది. ఆత్మ, పరిశుద్ధాత్మ శక్తి నీలో. నువ్వు దేనికి ఆలయం అయి ఉన్నావని చెప్పి నువ్వు ఎరగవా అని చెప్పి కొరింథీయుల సంఘము అక్కడ గురించి మనం చూస్తుంటే వారు అందరూ కూడా ఏం చేస్తున్నారు? భాషలు మాట్లాడుతున్నారు. భాషలు మాట్లాడుతున్న సంఘమే కానీ చూస్తుంటే ఎన్నో గొడవలకి వారు గురి అయి ఉన్నారు. ఒకరితో జగడాలు, కోర్టుకు వెళ్ళిపోవడాలు, అపవిత్రమైన జీవితాలు ఇవన్నీ కూడా కలిగి ఉన్నా కూడా 1 కొరింథీ 1 పత్రిక 7వ వచనం చూద్దాం. గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ కృపావరముకు లోపం లేక అంటే వాళ్ళు అంతవరకు ఏంటి? మీలో ఎంతో మంది భాషలు మాట్లాడేస్తున్నారు, కానీ క్రమంగా మాట్లాడండి. ప్రవచనాలు చెప్పేవాడు ఒకడైనా ప్రవచనాలు చెప్పండి.
మీలో ఎవరికైనా ప్రత్యక్షత వస్తే మీరు ఇష్టం వచ్చినగా కాదు, మీరు ఆగండి, వేరే వాడు చెప్పనివ్వండి. అలాగా ఎంతనో ఆసక్తిగా వాళ్ళు దేవుని ఒక ఆత్మతో కదిలింపు ఉన్న పాత్రలుగా, సాక్షులుగా మీరు క్రీస్తు ఒక పత్రికలను చెప్పేసి లోకం కూడా తెలుసుకున్నట్టుగా వారు జీవించుంటున్నారు. ఎవరు? కొరింథీ సంఘస్థులు. మీరంతా చేతిలో పెట్టుకున్నారా పల్లీలు? ఇంకా చేతిలో పెట్టుకున్నారా? భుజించవచ్చునమ్మా. 8 ఇప్పుడు క్రికెట్ మ్యాచ్లు చూస్తుంటే పాప్కార్న్లు తింటూ ఇక్కడ క్రికెట్ మ్యాచ్ చూస్తుంటారు. కాబట్టి మీ చెవులు అయితే ఇక్కడికి ఇచ్చేసేయండి, కానీ తినేసేయండి. ఎందుకు టైం వేస్ట్ అదంతా? మళ్ళీ అదేదో చెమటంతా కారి ఇంకేదైనా కష్టం అవుతుంది. పర్వాలేదమ్మా, మీరు తింటూ వినండి, అదేం ప్రాబ్లం కాదు. మీరు ఇంట్లో డైనింగ్ టేబుల్ కూర్చుంటే మీరు మాట్లాడరా? తింటారు ఒక పక్క, వింటారు, మాట్లాడతారు. డాక్టర్ అమ్మా, ఫ్యూచర్ డాక్టర్ తినమ్మా, నువ్వు రోజు గుడ్డు తినాలి ఒకటి, మంచి డాక్టర్ అయిపోతాడు. తినేచ్చు. ప్రేజ్ ది లార్డ్. దేవుడి సన్నిధిలో మనకి స్వతంత్రము ఉన్నది. ప్రేజ్ ది లార్డ్. ఎందుకంటే నాకు టైం ఎక్కువ లేదు, మళ్ళీ మీరు తిన్నాక అదంతా కష్టం కదా. సో వాక్య వైపు అందిస్తుంటాము. ఇది కొంచెం హాస్యంగా మీరు తినచ్చు. 18 పల్లీలు. ఎవరికైనా పుట్టు రోగం ఉంటే ఇప్పుడే ప్రార్థన చేయాలి. ఏంటండి? పళ్ళులో రోగం కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నాకు తింటే కూడా కష్టం, పళ్ళు ఇరుక్కుంటాయి సందుల్లో. ఎవరికి దంత రోగాలు ఎవరికి లేవా? ఉన్నాయి. ఇంకా ఆ బ్రదర్కి ఉన్నది. అయ్యో, ఇంకా పిల్లలకంతా చాక్లెట్ మీరు తినిపిస్తారు, వాళ్ళకంతా ఇప్పుడే పొగ పనులు ఉంటాయి కదా. చిన్నపిల్లలకు ఉన్నాయా? ఏమో మీకు ఎవరికి రోగాలే లేదా? ఉంటాయి. చూడండి, ప్రభా ఈ సన్నిధిలో తండ్రి నాయన, మీ సన్నిధి ఇక్కడ ఉంది నమ్ముతున్నాం తండ్రి. ప్రభా దయతో తండ్రి నాయన, ఎవరికైతే దంత రోగాలు ఉన్నాయో ప్రభా వాడిని ముట్టి నయపరచమని చెప్పి ప్రార్థన చేస్తున్నాను. అయ్యా ఒక ఆవు గింజంత విశ్వాసం ఉంటే కూడా చాలు తండ్రి, ఇవన్నీ జరుగును చెప్పి మీ మంచితనము అయ్యా మీరు కనబరుచుకోండి నాయన. దంతాలు తండ్రి రోగాలు ఉంటున్న వ్యక్తుల్ని ముట్టి స్వస్థపరచమని చెప్పి వేడుకుంటున్నాను అయ్యా, బ్రతిమలాడుతున్నానయ్యా. పరలన చిన్న నిత్యంద్ర, ఓరలన పరలన చిన్న నిత్యంద్ర, ఓరలన చిన్న నిత్యంద్రి. అయిపోయిందండి. మీరు తినేసినాక నేను ముందు సాగుతాను. అయిపోయిందా? ఎంతమంది అయిపోయిందో చెప్పండి. అందరికి అయిపోయిందమ్మా? తక్కువ మంది. ఇంకా తింటున్న వారు ఎంతమంది చేతులు ఎత్తండి. అబ్బాయి నెమ్మదిగా తింటే మంచిది, బాగా జీర్ణం అవుతుంది. దెబ్బ కుక్కలాగా తినేస్తే జీర్ణం కాదు, గ్యాస్ నొప్పి ఇవంతా వచ్చేస్తుంది. అందరు తినేసారండి? ఎవరికైనా అందలేదా? అందరికి అందిందా? మీకు వచ్చిందా? ఎవరికైనా రాకపోతే చెప్పండి. బాబు సంజయ్ కొడుకు, నీకు వచ్చిందా పల్లీలు? ప్రైజ్ ది లార్డ్. అందరికి వచ్చిందమ్మా? నీకు వచ్చిందా? అందరికి వచ్చిందా అండి? ఇంకా మిగిలిందా? పొట్ల మిగిలినాయా? నీకు ఒక పని చెప్తాను. ఈ పల్లీలంతా కూడా తీసి ఇందులో చేర్చేసి ఇందులో ఒక్క సంచిలో పెట్టేసాయి. ఇదంతా ఎప్పుడైతే చేస్తూ పల్లీలంతా ఇదంతా కూడా ఒలిచేసి పెట్టేసాయి. లేదు, అంతే వచ్చినప్పుడే అడిగినాను కదా, అందరికి వచ్చినదంట. అంతా ఓపెన్ చేసి అందులో పెట్టేశారు. అది అయిన తర్వాతనే మనమంతా ప్రెసెంట్ గిఫ్ట్ గా ఇస్తాం హెన్రీ మోసెస్ పాస్టర్ గారికి. మిగిలిన పల్లీలంతా వాళ్ళకి ఇస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు వాక్యము సామెతలు 13:11 చదవండి అమ్మా. మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును, కష్టము చేసి కూర్చుకొనువాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనును. Wealth gained quickly will dwindle away, but the one who gathers it little by little will become rich. Hallelujah. వాక్యం చెప్తున్నట్టుగా కొంచెంగా పోగు చేసుకునే వ్యక్తి ఆ ధనాన్ని అభివృద్ధి చేసుకుంటాడు, ధనవంతుడు అవుతాడు. ఆ కొంచెంగా కష్టపడి పొద్దు నుంచి రాత్రి వరకు కూడా కష్టపడిన అబ్రహాము ఏం చేసుకున్నాడండి? 3 ఇల్లులు కొన్నాడు. హల్లెలూయా. ఈ పాటలో నాకు తెలిసిన 2 టీలు అమ్మే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారండి? టీలు అమ్ముతూ వాళ్ళు ఒక పొలం కొన్నారు. ఏం కొనేశారు? ఒట్టి టీ అమ్మడం అండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
కనుక ఈ రోజుల్లో నిరుద్యోగ సమస్య, మనుషులు 5 సంవత్సరాలు బీటెక్ ఎంటెక్లు అంతా కూడా చదవడానికి చదివినాక ఇప్పుడు ఎట్లా తిరుగుతున్నారంటే స్విగ్గీ ఊబర్ డెలివరీ బాయ్స్గా వాళ్ళు ఆ విధంగా వెళ్తున్నారు, అవునా కదా? కాబట్టి ఈ పాటలో ఏంటంటే చిన్న చిన్న ఉద్యోగాల్లో ఉంటున్న ఆదాయం కంటే చిన్న చిన్న ఫుడ్ బిజినెస్, పాప్కార్న్, స్వీట్ మిఠాయి అంత పీచు మిఠాయి చేసే వాళ్ళకి రాబడి ఇంకా ఎక్కువ ఉంటుంది. అంటే వచ్చిన రాబడితో ఏంటి, వారు ఒక వివాహం చేసుకోవచ్చును, పిల్లలు కనొచ్చు, వాళ్ళకి మంచి లెవెల్లో వాళ్ళని పోషించడానికి స్తోమత వాళ్ళకి వస్తుంది. దేనిలో ఉద్యోగం చేస్తే ఎంత నీకు 15-20, కానీ బిజినెస్ చేస్తే నీకు దానిలో ఇంకెక్కువ. కానీ అది ఏంటంటే కృషి చేయడం అనేది ముఖ్యం. అది ఈ పాటలో ఉంటున్న సారాంశం. హల్లెలూయా, హల్లెలూయా. పాప్కార్న్ పీచు మిఠాయి నేను చేశానండి. ఎవరు చేశారు? నేను చేశాను. అక్కడ నాకు హెన్రీ మోజెస్ పరిచయం అయింది అప్పుడే. ఏం బ్రదర్, ఓషన్ పార్క్లో పాప్కార్న్ పీచు మిఠాయి మెషిన్స్ నాకు నేనే చేతితో చేసి అమ్మిన వ్యక్తిని. హల్లెలూయా. డాక్టర్ ద్వారా నాకు ఆదాయం అంతగా రాకపోతే నేను దీని మీద ఆధారపడి కూడా 7 సంవత్సరాలు నా కుటుంబం పోషించడము, మా భార్యకి క్యాన్సర్ వస్తే ఆ ట్రీట్మెంట్కి ఇచ్చుకోవడము అనేది, అలాంటి స్థితి దేవుడు నాకు అనుభవాలు ఇచ్చినాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీయుల పత్రిక 4:28. దొంగిలివాడు ఇక మీదట దొంగిలక అక్కరగన వానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. అంటే ఎఫెసీ సంఘంలో ఆయన 3 సంవత్సరాలు పరిచయం చేసిన పౌలు రాస్తున్నప్పుడు దొంగ బుద్ధి నుంచి ప్రభుని నమ్ముకున్నాడు. ఆయనకు తెలుసు రక్షణ పొందినప్పుడు ఆయనకి బాప్టిజం కూడా ఆయన ఇచ్చినాడేమో. కానీ మళ్ళీ వాళ్ళ ఇంటికి గృహ దర్శనాలు చేస్తుంటే అక్కడ ఏదో ఒక వాచ్, అక్కడ ఏదో ఖరీదైంది మొబైల్ ఫోన్ కనిపిస్తే, ఏమయ్యా ఏం చేస్తున్నావు అంటే, అయ్యా మరి నేను మ్యాగ్మన్స్ తీసుకున్నాను, బాప్టిజం తీసుకున్నానే, కానీ నేను ఇది చేయకపోతే నాకు అది నన్ను తొందర చేసేస్తుంది, నేను పోయి దొంగిలిస్తే కానీ నాకు నిద్రపట్టదని తెసి చెప్పుకుంటాడేమో. హల్లెలూయా. అందుకే దొంగలు వాడు ఇక మీద దొంగతనం చెయ్యక, ఇదివరకు ఏంటి ఇతరుల నుంచి తీసేసుకుంటున్నాడు తెలియక, వాళ్ళు నిద్రపోతున్న అది పీక్కడం, అట్ట ఉన్నప్పుడు గొలుసు లాగేసుకొని వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడైతే ఏం చెప్పంటున్నాడు ఆ దొంగతో? మంచి పని, తప్పు పని కాదు, మంచి పని చేసి ఎలాంటి హృదయం మార్పు వచ్చింది ఇప్పుడు? ఇతరులకి పంచి పెట్టుట. ఈ దొంగ మీకు ఈరోజు ఏం చేశాడంటే పల్లీలు పంచి పెట్టాను ఇంతమందికి. నేను దొంగని. మా ఇంట్లో మా డాడీ డాక్టరే, కానీ ఆయన కూడా నాలాగే ఎక్కువ ఆదాయం రాకపోతే ఎప్పుడెప్పుడో కానీ మా ఇంటికి స్పెషల్ అనమాట ట్రీట్. అప్పుడు ఆ సీజన్లో ద్రాక్ష పండ్లు వచ్చినాయి. మా ఇంట్లో ఒక రూల్ లేదు, కానీ మేము పెద్ద ఫ్యామిలీ. నాకు 3 అక్కలు, 2 అన్నలు ఉన్నారు. ఇంకా ఇప్పుడు వేరే వాళ్ళు కూడా ఉంటారు. మా నాన్నగారు తీసుకుని వచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే నాకైతే చాలా ఇష్టం గ్రేప్స్ అంటే. నాకు అంటే ఏదని కాదు, మాకు అది ఒక లగ్జరీ లాగా అనిపిస్తే నేను ఫస్ట్ పోయి దొంగిలించిన. అసలైతే మా నాన్నమ్మ కానీ మా అమ్మగారు కానీ అందరికి కొంచెం కొంచెం పంచి పెడతారు. కానీ నేనేం చేశాను, పోయి తిన్నాను. కొంచెం తిన్నాక ఇంకా తినాలని అనిపించింది. సో మళ్ళీ కొంచెం తీసుకొని తినేసాను, మళ్ళీ కొంచెం తీసుకొని తినేసాను. తీరా ఇంకా అందరికి పంచిపెట్టాలని చెప్పి మా అమ్మ ఫ్రిడ్జ్ తెచ్చి చూస్తే తక్కువ ఎవరు తీసుకున్నారు అని చెప్పంటే నాకు భయం వేసింది. నేను కాదని చెప్పి అనేసాను. అప్పుడు మా అమ్మ నన్ను పై మేడకి తీసుకెళ్ళి మళ్ళీ అడిగింది, ఎవరు లేనప్పుడు ఉంటే చెప్పారా అని చెప్పి. అప్పుడు కూడా నేను చెప్పలేదు. లేదమ్మా నేను తెలియదు అంటే, అమ్మకైతే డౌట్ నేనే తిన్నానని చెప్పి తెలుసుకోలేదు, కానీ నేనైతే ఇది కాదు. సో అలాగా అప్పుడు బుద్ధి ఏంటి, మా అక్కలు మా అన్నలు వాళ్ళు తినవలసింది నేను తినేసి అలాగా ఉండేవాడిని. ఎప్పుడైతే ప్రభు నా హృదయంని మార్చేసినాడు, ప్రభుని నమ్ముకున్నాను. హల్లెలూయా. ఈ మార్పు మన ప్రతి ఒక్కరిలో రావాలి. అసలు పల్లీల పాట అనేది చేయాలంటే నాకు ఆ రోజు చాలా భయం వేస్తుంది. కొంచెమే టైము, వీళ్ళందరూ చిన్న చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు. ఎట్లా నేను తీయాలని చెప్పేసి నాకు తెలియకుండా భయపడినప్పుడు ప్రభు నేను ఎట్లా చేయాలో నాకు తెలియదు, మరి నువ్వే అంటే భయపడద్దు, ఐ విల్ హ్యావ్ ఫన్ విత్ యూ, మీతో నేను కలిసి ఐ విల్ బీ హ్యాపీ అన్నాడు. దానికి అదే కాకుండా ఆయన ఇచ్చిన ఒక ఆలోచన ప్రకారంగా అక్కడ పీచు మిఠాయి, అక్కడ పాప్కార్న్లు మీరందరూ తిన్నారా? ఏమ్మా మీరందరూ తిన్నారా? మీరా
అది మీరు త్వరగా వెళ్ళిపోయినారు కాబట్టి మీకు రాలేదు. వచ్చింటే 1000 మందికి ఏర్పాటు చేశాను నేను. ఎంతమందికి? 1000 మంది తినడానికి ఉంది ఇక్కడ. మీరు ఇంటికి వెళ్ళిపోతే మేమేం చేస్తాం? ఇట్స్ నాట్ అవర్ ఫాల్ట్. మా నష్టమైంది అసలు వాళ్ళకి ఇచ్చిన డబ్బు అంతా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎట్లా అంటే దేవుడు ఇచ్చిన ఆలోచన ప్రకారంగా స్వీట్ క్యాండీ, పీచు మిఠాయి వీళ్ళు తినలేదు కానీ ఈమె వేరే ఆమెకి ఇచ్చింది, ఆమె తినలేదు కానీ ఈమెకి ఇచ్చింది. పాప్కార్న్ కూడా చిన్నపిల్లలు వాళ్ళు తినలేదు కానీ వేరే వాళ్ళకి ఇచ్చినారు. ఇద్దరు మటుకు సంజయ్ కొడుకు అతనికి పీచు మిఠాయి అనేది వాడే తిన్నట్టుగా చూపించినారు. వేరే సుహాసిని ఏదో జ్యోత్స్ని అని చెప్పి అది ఆమె పాప్కార్న్ తిన్నట్టుగా. అంటే ఏంటి, చిన్నగా మనం ఉన్నప్పుడు మన గురించి ఆలోచిస్తాం. అట్లా ఉండరు మనుషులు. ఇతరులు ఒక ధనము వెతకాలి. సీక్ అదర్స్ వెల్త్ నాట్ యువర్ ఓన్ అని చెప్పి ఎస్ఎస్ఎల్ పత్రికలోనే 2వ అధ్యాయంలో ఆయన చెప్తారండి. ఆ దేవుడు ఒక మనసు, క్రీస్తు ఒక మనసు, ఆయన గురించి కాదు కానీ ఇతరుల గురించి పాటుపడుతున్నాడు. ఇతరుల గురించి, మన గురించి ఆయన చచ్చినట్టు మనము అలాంటి స్వభావం గలవారుగా ఉండాలి ఈ దినాల్లో, చివరి దినాల్లో. హల్లెలూయా, హల్లెలూయా. నా టైం అయిందా బ్రదర్? 23 minutes అయింది. నాకు ½ an hour ఇచ్చినారు కానీ ఇట్స్ ఓకే, ఐ విల్ ఫినిష్ ఇట్ నౌ. నౌ ఈజ్ దట్ రెడీ? ఈజ్ దట్ గిఫ్ట్ రెడీ? అంత పల్లీలంతా ఒక ఎక్కడ చెప్పినాను నేను, అదంతా ఒక బ్యాగ్లో పెట్టమని చెప్పాను నేను. ఇప్పుడు 2 విధాలుగా ప్రభు ఒక నడిపింపుతో నేను విషయాలు చేయకపోతున్నాను. ఇక్కడ నిలుచుకో, స్టాండ్ హియర్. ఇప్పుడు ఆయన దేవుని ఒక దాసుడు ఇక్కడ ఏం చెప్పన్నాడు, అయ్యా నువ్వు రిలీజ్ చేయాలంటే నాకేమి ఇస్తావు అన్నాడు. నేను ఏదైతే పల్లెలు మిగులుతుందో అది నీకు ఇస్తాను, ఒక మూట కట్టి ఇస్తాను. దానికి ఇది కాకుండా ఆయనకి 9 కృపావరాలు, ఆత్మ ఫలం ఆయనకు వచ్చినట్టు నేను ప్రార్థన చేయకపోతాను చేతులు పెట్టి. ప్రైజ్ ది లార్డ్. మీరందరూ కూడా ఏకీభవించండి. ఏంటండి అంటే మీకు ఎంత ఎక్కువగా ఇవ్వబడుతుందో అంతగా దేవుడు లెక్కడిస్తాడు. ఊరికే వచ్చేస్తుందా అండి కృప? దప్పికతో దినకరన్ బ్రదర్ ఆయన ఎన్నో దినాలు, 1 నెల 2 నెలలు 24 గంటలకు అదే సోది తండ్రి అయిన దేవుడితో. అప్పుడు ఒక రోజున ఆయనకి కృపావరాలు ఇచ్చినాడు. అద్భుతం చేయడం మొదలుపెట్టాడు, స్వస్థతలు చేయడం మొదలుపెట్టాడు. ఇలాంటి సమర్పణ ఉండాలి దేవుడు ఒక సన్నిధిలో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. బ్రదర్, ఐ రిక్వెస్ట్ యూ టు కమ్. నేను వెనకాల పోతాను. సో ఐ రిక్వెస్ట్ చిన్న తమ్ముడు టు గివ్ అన్న ఇన్ మై నేమ్ ఇన్ లాస్ట్ డే ఆల్ ద పల్లీలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంకా ఉంది, ఇది పట్టుకోమ్మ. అండ్ నౌ ఇప్పుడు ప్రభు ఒక నడిపింపుతో నేను ఎప్పుడు అనుకోలేదు, ఇప్పుడు ఇక్కడే ప్రభు చెప్పింది నేను పాటిస్తుంటున్నాను. ఆయన మీద చేపెట్టి 9 కృపావరములు, ఆ ఆత్మ ఫలము నిండుగా సమృద్ధిగా ఇతరులకు కూడా ఆయన అందించినట్టుగా అలాంటి పరిచర్య ఆయనకి అప్పచెప్పమని చెప్పి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రేమ గల తండ్రి నాయన, ఈ సమయంలో మీ ఆత్మ నడిపింపుతో తండ్రి నాయన, అయ్యా మీ కుమారుడు హెన్రీ మోసెస్ తండ్రి నాయన బహుగా దీవించిన నాయన ఆత్మ కృపావరంలో 9 అవన్నీ కూడా బిడ్డకు దయచేయం చుట్టూ బ్రతిమలాడుతుంటున్నాను తండ్రి. ఇదే కాదు తండ్రి నాయన, ఆత్మ ఫలంలో అన్ని పనులు కూడా తండ్రి నాన్న బిడ్డలో కార్యసాధకం అవుటకు సహాయం ఇచ్చేయండి. అన్నింటిలో మీరే మహిమ పొందుకునే నాయన. ఆకలిగొని వారిని తండ్రి నాయన, అయ్యా తండ్రి నాయన, రొట్టెని అడిగినప్పుడు ప్రభు రాతినివ్వరు తండ్రి నాయన, అయ్యా తండ్రి నాయన, అయ్యా గుడ్డిని అడిగిన వారికి తండ్రి నాయన మీరు ఏదో తేలు కానీ ఇంకేదో ఇవ్వరు కానీ ప్రభు అడిగిందే ఇస్తారు తండ్రి. అయ్యా ఆ ఆకలితో ఆ ఆత్మ గురించి అడిగిన వాళ్ళు తండ్రి ఎందుకు ఇవ్వడు చెప్పన్నారు తండ్రి. దయచేయండి ప్రభు, దయచేయండి నాయన. అదే చివరి ఒక వెలుగుగా చేయడు నాయన. మీ కను దృష్టి లోకమంతా సంచారం చేసి ఎవరుంది మీరు బలవంతంగా చూపించుకొని చూస్తున్న మీ నేత్రాలు ఈ సమయంలో ఎన్ని మోసస్ మీద వచ్చాడయ్యా. వీళ్ళ ద్వారా మీ పలుపు ప్రత్యక్షపరచుకోండి నాయన. యేసునామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నావు తండ్రి. ఆమేన్, 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 ఆమేన్.